హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మనం గులాబీ పువ్వులండి. అంటే ఒక ఏరియాల్లో కొన్ని ఏరియాస్లో మైదా పిండితో చేస్తారు, కొన్ని ఏరియాస్లో వరి పిండితో చేస్తారు. అయితే యాక్చువల్గా మా అమ్మగారి సైడ్ వాళ్ళకైతే మైదా పిండితో తెలుసండి. నేను ఇక్కడ ఇది మా అత్తగారు వాళ్ళ సైడ్ అనమాట. మా అత్తగారు వాళ్ళ దగ్గర నేను వరి పిండితో చేయడం నేర్చుకున్నాను. చాలా బాగుంటాయండి. మైదా పిండి తిన్నవాళ్ళు కూడా ఈ వరి పిండి చేసేవాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతాయన్నమాట. సో మొదలు పెడదాం. దీనికోసం వరిపిండి తడిపిండి కావాలండి. దీనికి ఖచ్చితంగా 1 కిలో బియ్యంని నానబెట్టండి. ఒక 8 గంటలు నానబెట్టి దాన్ని మళ్ళీ 8 గంటలు నానిన తర్వాత జల్లెడలో వేసేసి మొత్తము వాటర్ అంతా స్ట్రైన్ అయిన తర్వాత, కంప్లీట్గా స్ట్రైన్ అయిన తర్వాత మాత్రమే ఒక డబ్బాలో వేసి మనం పిండి ఆడించాలన్నమాట. మనకి తడిపిండి కావాలి. ఇదొక్కటి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. తడిపిండితో మాత్రమే చేస్తారు. ఇలా తడిపిండి తీసుకొని మనం దీంట్లోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తాము. అయితే నేను కిలో పిండికి సంబంధించిన మెజర్మెంట్ చెప్తున్నాను అనమాట. ఇలా కిలో తడిపిండి తీసుకొని ఇప్పుడు దీంట్లోకి పావు కిలో మైదా, ఆల్ పర్పస్ ఫ్లార్ అంటారు కదండి, పావు కిలో మైదా, కిలో పిండికి పావు కిలో మైదా పిండి యాడ్ చేయాలండి. ఆ తర్వాత కొంచెం ఒక 600 గ్రాములు, అంటే అరకిలో కంటే కొంచెం ఎక్కువ పంచదార తీసుకొని, అంటే పంచదార డైరెక్ట్గా వేయొచ్చు, కాకపోతే అది మెల్ట్ అవుతూ ఉంటే పలచబడిపోతూ ఉంటుంది. అందుకని ఆ ప్రాబ్లం లేకుండా ఫస్ట్ టైం చేసేవాళ్ళకి కూడా హ్యాపీగా రావాలని ఇలా పంచదార పొడి చేసుకొని ఆ పొడిని కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు చక్కగా, అంటే ఈ స్వీట్ అనేది ఇంకా మీ ఇష్టం అండి. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే మరీ ఎక్కువ కాదు, కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, యాలకుల పొడి యాడ్ చేశానండి. కావాలనుకుంటే మీరు సోంఫ్ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టపడితే. ఆ తర్వాత మొత్తం ఒక కొబ్బరికాయ కావాలండి దీనికి. మొత్తం కొబ్బరికాయని తీసుకొని మొత్తం చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇలా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ కొబ్బరి పాలతోనే మనం పిండి మొత్తాన్ని కలుపుతామన్నమాట. దీంతో చాలా చాలా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అందుకని చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దాంట్లోకి మనం నీళ్లు పోసాం కదండి, ఆ పాలని మనం స్టెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి గుజ్జు అవసరం లేదు, ఉట్టి కొబ్బరి పాలు మాత్రమే కావాలి. సో ఆ పాలని ఇలా జల్లించి తీసుకొని ఆ పాలతోని ఈ పిండి మొత్తాన్ని కలపాలి. అయితే పిండి అనేది కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి ఒకసారి. పల్చగా అయ్యాయనుకోండి, పల్చగా వస్తాయి గులాబీ పూలు. లేదు కొంచెం థిక్గా కలుపుకుంటే కనుక లావులాగా గులాబీ పూలు మంచిగా చూడటానికి కూడా బాగుంటాయి అన్నమాట. అది ఇంకా మీ ఇష్టం అండి, థిక్గా కావాలా లేదా పల్చగా కావాలనేది ఇంకా మీ ఇష్టం. కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి. మనం దోస పిండి కంటే కొంచెం అంత పల్చగా చేయం. దోస పిండి అంత కాకుండా కొంచెం టైట్‌గా పెట్టుకుంటే ఈ గులాబీ పూలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట. సో ఇలా మొత్తం కలుపుకున్నాం కదండీ! ఇలా బౌల్ పట్టుకోవడం మనకు కష్టం కాబట్టి చిన్న బౌల్‌లోకి కొంచెం తీసుకుంటారనమాట. తీసుకొని ఇలా గులాబీ పువ్వులది దొరుకుతాయండి మనకి మార్కెట్‌లో, ఎక్కడైనా ఈజీగా అవైలబుల్‌గా ఉంటాయి ఇలాంటి స్టాండ్స్. వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్‌తో పాటు వీటిని కూడా వేడి చేయాలి. 2, 3 స్టెప్పులు ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. తడిపిండే కావాలి. నెక్స్ట్ ఈ పువ్వుల స్టాండ్ ఉంటది కదండీ, అది ఖచ్చితంగా వేడి ఆయిల్‌లో పెట్టి తీస్తా ఉండాలనమాట. అలా తీస్తేనే మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. గులాబీ పూలనేవి ఇంకా అసలు మనం ఆలోచించుకునే పనే లేదు. ఇలా మొత్తం ముంచకూడదు, పై వరకు రాకూడదు. కొంచెం తగ్గించి పై వరకు రాకుండా చూసుకొని దాన్ని ముంచి దాన్ని వేడయింది కదండీ అది వేడైనప్పుడు ఆ బ్యాటర్‌లో ముంచేసి ఇలా పూలు చేసుకుంటే చక్కగా విడిపోతాయన్నమాట. లేదు పై వరకు వచ్చిందంటే కొంచెం ఇబ్బందవుతుంది తీయటానికి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం థిక్‌గా అయితే మనకి చూడండి కరెక్ట్‌గా షేపు, ఆ స్ట్రక్చరు, ఆ థిక్‌నెస్ కూడా కంప్లీట్‌గా కరెక్ట్‌గా ఉందన్నమాట. ఇలా మనం తీసుకోవాలి. ఎక్కువ కూడా వేగనివ్వకూడదు. ఎక్కువ డార్క్ కలర్ వచ్చినా చూడటానికి అంత బాగోవన్నమాట. సో ఇలా మనం పువ్వులు వేసేసి అలా పెట్టేయాలి స్టాండ్‌ని. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలా చాలా బాగా వస్తాయన్నమాట. మన రోజ్ కేక్స్ అని కూడా అంటారు వీటిని. గులాబీ పువ్వులు చాలా బావుంటాయండి. ఒకసారి తప్పకుండా, ఇంకొకటేంటంటే కొంచెం పిండైనా ఎక్కువ ఫ్లవర్స్ అవుతాయి. ఇదేంటంటే ఎక్కువ అవుతాయన్నమాట. అందుకని ఒకసారి తప్పకుండా ఒకసారి వరి పిండితో ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్, హెల్తీ, క్విక్, కాంటినెంటల్, ట్రెడిషనల్ డిషెస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే లైక్, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.